ముందుగా తల్లిదండ్రులది పొరపాటు, తర్వాతే పిల్లలది. ఎందుకంటే మనం బయటి ఫుడ్‌ని అలవాటు చేసిన తర్వాత పిల్లలు ఇంటి ఫుడ్ ఎలా తింటారండి? మరి పిల్లలు హెల్తీగా లేరని హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేదా హెయిర్ పాడైపోయిందని, హెయిర్ గ్రోత్ కావట్లేదండి, చుండ్రు పెరిగిందని, బోన్స్ చాలా వీక్ ఉన్నాయని చెప్పేసి ఇలా డాక్టర్ దగ్గరికెళ్ళి వేలు వేలు ఖర్చు పెడుతున్నాం. కానీ మన చేతి నుంచి మనం చేసే వంట కానీ, మనం తినే ఫుడ్ కానీ ఎలా తింటున్నామని ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళే ఆలోచన చేద్దాం. నేను మాత్రం చేసే ఈ లడ్డు కొబ్బరి లడ్డు అనమాట. మొత్తం పచ్చి కొబ్బరిని తురుముకొని అందులో పాలు అస్సలు తీయొద్దు. ఇది నేను చేసే బెల్లం మాత్రం మన చెరుకు బెల్లం కాదండి. నేను తాటి బెల్లంతో చేస్తున్నాను ఇదైతే. అయితే ఈ బెల్లంలో మనము కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు, ఏం లేదు. జస్ట్ కరిగితే చాలు. దాంట్లో మనము ఈ కొబ్బరిని వేసేసుకొని ఉడికించుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ మీరు ఏమన్నా వేసుకోవాలి, తినాలి మీ ఇష్టంగా ఏవైతే తింటారో ఏవైనా వేసుకోవచ్చు అనమాట. అందులో మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ మొత్తం ఉడకాలి. మనం వేసిన నెయ్యి అనేది పైకి తేలాలి అనమాట. అంతలా ఉడికించుకోవాలి. లేదన్నా 3 hours అన్న పడుతుంది. ఇలా చేసి పెట్టండి. పిల్లలకి బోన్స్ గట్టిగా ఉంటాయి. హెయిర్ చాలా మంచి గ్రోత్ వస్తుంది. పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. ఒక్క లడ్డు తిన్న పిల్లలు ఖచ్చితంగా మీరు చేసి పెడితే మినిమం 5, 6 అన్నా తింటారనమాట. అంత టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఈ లడ్డూలు. మనము ఇవి తీసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత చుడితే లడ్డూలు రావు. మంచిగా చుట్టుకొని పిల్లలకి డైలీ 1 or 2 తినిపించండి. మీరు తినిపించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే ఇష్టంగా గుర్తు చేసి మరీ పెట్టండి అమ్మ అని చెప్పి మరి అడిగి తీసుకెళ్తారు. ఒక్కసారి 40 days యూజ్ చేయండి. పిల్లల హెల్త్‌లో గ్రోత్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఈ మా శ్రీనేత్రలో ఈ లడ్డూలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి అమ్మడానికని చెయ్యట్లేదు, మా పిల్లల కోసం చేస్తున్న లడ్డూలు. ఒకవేళ మీకేమన్నా కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కానీ నాకు కాల్ చేసినా సరే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.